హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మీ ఇంట నా వంట ఛానల్. మరి ఈరోజు రెసిపీ వచ్చేసి రాయలసీమ ఫేమస్ రాయలసీమ ఉగ్గాని అండి. మరి మార్నింగ్ టిఫిన్కైనా ఈవినింగ్ స్నాక్స్కైనా 5 మినిట్స్లో చేసుకునే రెసిపీ అండి. మరి సింపుల్గా ఎలా చేసేయాలో చూసేద్దాం ప్రాసెస్. ముందుగా మనం బౌల్ తీసేసుకొని అందులో వాటర్ పోసేసుకొని మనకి సరిపడా బొరుగులు వేసేసుకోవాలండి. వాటర్లో ఇలాగా నొక్కుతూ ఉండాలి. వాటర్లో అన్ని బొరుగులు అనేవి సమానంగా మెత్తగా ఉండాలి కాబట్టి ఒక 2 మినిట్స్ నాననిచ్చి ఇలాగా పిండుకొని పక్కకు తీసేసుకోవాలండి బొరుగులు అనేవి. ఇప్పుడు ఇందులోకి మనము పుట్నాల పొడి తయారు చేసుకోవాలి. అందులోకి మనం పుట్నాలు అలాగే కారము తగినంత జీలకర్ర వేసేసుకొని సాల్ట్ వేసేసుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ప్యాన్ పెట్టేసుకొని మనం ఆయిల్ వేసుకొని పోపు గింజలు అలాగే తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ఉల్లిగడ్డలు అలాగే టమాటాలు వేసేసుకొని లైట్గా పసుపు వేసుకొని మనము లైట్గా ఫ్రై చేసుకోవాలండి. ఇవి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనము నానబెట్టుకున్నటువంటి బొరుగుల్ని వేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ బొరుగులు అనేవి బాగా కలిసేలాగా తిప్పుకోవాలండి. అందులోకి మనం లైట్గా సాల్ట్ అలాగే మనము మిక్స్ చేసుకున్నటువంటి పప్పుల పొడి అలాగే లైట్గా కారం వేసుకొని ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలండి. చూసారు కదండి, రెసిపీ అనేది చాలా అంటే చాలా సింపుల్ కదా. టిఫిన్కైనా అలాగే ఈవినింగ్ స్నాక్స్కైనా వేడి వేడిగా చేసుకొని తినొచ్చు అనమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి. థ్యాంక్ యూ.